హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలూను తీసుకుని ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలండి. 1 ఇంచు మందంతో కట్ చేసుకోవాలి. ఈ ఆలూని వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసి పెట్టుకోవాలండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకుందామండి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసి ఒక 50% వరకు కుక్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కుక్ చేయకూడదు. చూసారు కదండి, ఇలాగా 2 పొంగులు వచ్చే వరకు ఇలా ఉడికించుకొని మనకి కుక్ అయిందో లేదో ఇలా చూసుకుందాం. చూసారు కదండి, మనం ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం కూడా ఒక జాలి గిన్నెలో వేసుకుందామండి. ఇందులో వాటర్ ఏమాత్రం లేకుండా చూసుకోవాలండి. అందుకే మనం జాలి గిన్నెలో వేసుకుంటే వాటర్ మొత్తం కూడా పోతుంది. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదండి, పూర్తిగా వేడి తగ్గిపోయి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. 2 స్పూన్లు బియ్యపు పిండి వేసుకుందామండి. కార్న్ఫ్లోర్ బదులు మీరు బియ్యపు పిండి అయినా శనగపిండి అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను కారం వేసుకుందామండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇందులో మనం వాటర్ పోసే పని ఉండదండి. తేమ ఉంటుంది కదా, ఆ తేమతోనే సరిపోతుందన్నమాట. మీకు పూర్తిగా డ్రై అయిపోతే కనుక లైట్గా వాటర్ని చల్లుకొని కలుపుకోవచ్చండి. మరి ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇలా కలుపుకున్నాక కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ ఆలు అనేది గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలుపుకూడదండి. ఇలాగ పొడి పొడిలాడుతూ వచ్చేటట్టు లైట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఫ్రెష్ చేస్తే ముక్కలు అయిపోతాయండి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆలు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఉంచేసి తర్వాత మనం గరిటెతో కలుపుకోవాలి. చూసారు కదండి, మరీ హై ఫ్లేమ్లో పెడితే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. మీకు ఇంకా మంచి కలర్ కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంట్లో కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు. చూసారు కదండి, ఇలాగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకుందాం. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.